నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, శ్రీనివాస మంగాపురం వాస్తవానికి ఘట్టంనేని ఫ్యామిలీలో మూడో తరం హీరో అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఎలా చూడాలి? మొత్తానికి టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ మీకేమనిపించింది? అజయ్ భూపతి అనగానే మనకి RX 100 గుర్తొస్తుంది, మంగళవారం గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ కృష్ణ గారి ఫ్యామిలీలో మూడో తరం హీరోని పరిచయం చేసిన ఘనత మాత్రం అజయ్ భూపతికి దక్కిందని చెప్పుకోవాలి. ఒకటి ఎందుకంటే మరి మహేష్ బాబు గారిని ఫస్ట్ సినిమా రాజకుమారుడు ఈయన దత్తు గారి చేతుల మీదుగానే లాంచ్ అయ్యాడు మహేష్ బాబు. రాజకుమారుడు అనే సినిమా అప్పట్లో అదొక సెంటిమెంట్ అనుకోవాలి. దత్తు గారు మీ చేతుల మీదుగా లాంచ్ చేయడం అనేది సెంటిమెంట్ ఫీల్ అయినట్టున్నారు. అందుకనే ఆ దత్తు గారి సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది, అజయ్ భూపతి డైరెక్షన్. మరి ట్రైలర్ చూసుకుంటే ఒక మంగా శ్రీనివాసు మధ్యలో లవ్ స్టోరీ లాగా మనకి టీజర్ కనిపిస్తుంది. మంగా నీది కాదు వాసుబాబు డైలాగ్ కానీ, మంగ లేకుండా నేను తిరుపతి వదిలేదు లేదని ఆ కుర్రోడు చెప్పే డైలాగ్ కానీ చూసుకుంటే ఒక మంగా శ్రీనివాసుల లవ్ స్టోరీ. ఇది తిరుపతి చుట్టూ ఉండే లవ్ స్టోరీ, మధ్యలో తుపాకులు మోత, అలాగే విలన్గా మరి మౌనబాబు గారు చెలరేగిపోయిన సందర్భం కానీ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా సినిమా సంబంధించి చూసుకుంటే టీజర్లో మనం మర్చిపోయినటువంటి ఒక ఫ్యామిలీ స్టోరీని, ఫ్యాక్షన్ స్టోరీని ఏమైనా తీసుకురాబోతున్నారా అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలం సినిమాలన్నీ చూస్తే అన్నీ కూడా గన్ కాల్పులు కావచ్చు, లేదా పూర్తి కామెడీ సినిమాలు కావచ్చు చూస్తున్నాం. కానీ కొంత స్టోరీ బేస్డ్ సినిమా లాగా టీజర్లో కనిపిస్తుంది. మీరేమంటారు? ప్రేమ కథా సినిమానే. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ గారు రమేష్ బాబు విషయంలో ముందుగానే రమేష్ బాబు లాంచ్ చేయడు. రమేష్ బాబుకి పెద్ద కుమారుడుగా ఈ జయకృష్ణ ఇతను. మహేష్ బాబు చిన్నప్పుడు ఎట్టా చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నాడో రమేష్ బాబు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా పోరాటం ఇలాంటి సినిమాలు చేశారు కొన్ని. కానీ మహేష్ బాబుకి ఇచ్చిన పేరు రమేష్ బాబుకి రాలా, చైల్డ్ ఆర్టిస్ట్గా రాలా, హీరోగా కూడా రాలా. ఇప్పుడు టాలెంట్ వారసత్వంతో వచ్చినా కానీ టాలెంట్ లేకపోతే ఎక్కువ కాలం నిలబడలేరు. మరి మంచి మంచి సినిమాలు సమ్రాట్ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా స్టార్టింగ్లో మంచి మంచి సినిమాలు వచ్చినాయి. ఎక్కడ ఖర్చు కనకాడకుండా తీశారు కృష్ణ గారు కూడా వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి విషయంలో. ఆ తర్వాత రమేష్ బాబు నిర్మాతగా మరి సినిమాలు చేశారు. మధుర మీనాక్షి టెంపుల్ పెట్టి స్టోరీ మహేష్ బాబు అర్జున్ సినిమా, బ్యాక్డ్రాప్లో సరితాను, ప్రకాష్ రాజు అప్పట్లో మంచి స్టోరీ సినిమాలు చేశాడు. ఎక్కడ ఖర్చు కనకాడకుండా మధుర మీనాక్షి టెంపుల్ గుణశేఖర్ డైరెక్షన్లో చేశారు వాళ్ళు. నిర్మాతగా కూడా ఆయన చేశాడు. కానీ ఆయన అటు హీరోగాను సక్సెస్ కాలేదు, నిర్మాతగాను అంత సక్సెస్ కాలేదని చెప్పాల్సి వస్తుంది. అది పరిస్థితులు అనుకూలించాలి అప్పటికి. ఆ సానుభూతి కొంత ఉంది. మూడో తరం హీరోనన్నా కొద్దిగా ఎంకరేజ్ చేద్దామనే తాపత్రయం అందరిలోనూ ఉంది. మొత్తానికైతే ఆ కృష్ణ గారి వారసత్వాన్ని పుణికి పూసుకుని జయకృష్ణ వచ్చాడు. హీరోయిన్గానేమో రవీనా టాండన్ ఒక కుమార్తె రషాడతాడా అని హీరోయిన్గా పెట్టారు. హీరోగా చూసుకుంటే ఫస్ట్ సినిమానే అతను లుక్ చూసుకుంటే కొద్దిగా అంటే ప్రాథమిక దశలో సినిమాలు ఎలా ఉంటాయో ఆ తరహాలో లుక్ ఉంది. మెచ్యూరిటీ లెవెల్స్ ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటాయి. టీజర్లో మనకు అలా కనిపిస్తారు అంత కొద్దిగా. కానీ సినిమా వచ్చాక కానీ మనం డిసైడ్ చేయలేం. ఊరికే ఏదో ఒక సన్నివేశాలు చూసుకుని ఇతను ఇదేని మనం డిసైడ్ చేయలేము. కాకపోతే హీరోతో పోల్చుకుంటే హీరోయిన్ చాలా డల్గా ఉంది. ఒక విధంగా మరీ హీరోని డామినేట్ చేసే పర్సనాలిటీ పెట్టుకుంటే ఇబ్బందికరమైన ఉద్దేశంతో కూడా అలా పెట్టుకుని ఉండొచ్చు అనిపించింది నాకు. మొత్తానికైతే ఒక తిరుపతి పరిసరాల్లో జరిగిన ఒక లవ్ స్టోరీని మరి అట్లాగే ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ని కూడా కలిపి చేసిన సినిమాగా మనకు అనిపిస్తుందండి. సో శ్రీనివాస మంగాపురం మొత్తానికి 3 పదాల కింద మనం చూడాల్సి వస్తుంది. సో సినిమా టైటిల్ కూడా ఎలా చూడాలి? గతంలో మనం అన్నీ కూడా ఇదొక త్రివిక్రమ్ గారి సినిమాకి సంబంధించినటువంటి ఒక టైటిల్ లాగానే కనిపిస్తుంది. సో అంటే అసలు మంగా అనే పేరు ఈ రోజులు ఎవరు పెట్టుకుంటారు? శ్రీనివాస్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, మంగా అనే పేరు పెట్టుకోరు. సాధారణంగా ఈ రోజుల్లో వాళ్ళకి ఆ మంగా అనే పేరు ఉండదు. ఒకవేళ కథాపరంగా ఏమైనా వెనక్కి వెళ్ళి చేశారా మంగా అనే పేరు పెట్టడానికి వెనకాల, లేదా సెంటిమెంట్గా పెట్టుకున్నారా? శ్రీనివాస మంగాపురం ఊరుంది కాబట్టి, అలివేలు మంగ తయారు గారు అక్కడ ఉంటారు కాబట్టి, శ్రీనివాస మంగాపురం అనే ఊరుంది కాబట్టి ఆ ఊళ్ళో జరిగే స్టోరీనా ఏమిటి అనేది తెలియదు. తిరుపతి నగరంలో జరిగే స్టోరీనా అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే టీజర్ చూసుకున్నారు, రిలీజ్ చేశారంటే సినిమా దగ్గరగా ఉంది, రిలీజ్ టైం అనేది మనకు తెలుస్తూ ఉంది. సో వాస్తవం చెప్పాలంటే సంక్రాంతి తర్వాత నుంచి ఇప్పటికీ అంత పెద్ద సినిమాలు ఏం లేవు. ఓ మహా అంటే 3-4 సినిమాలు మనం చూడవచ్చు. అయితే ఇలాంటి టైంలో ఇప్పుడు ఒకవేళ రిలీజ్ ప్లాన్ చేసుకుంటే ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు చేయొచ్చు, ఎందుకంటే పెద్ద సినిమా కూడా వాయిదా పడిపోయింది. బహుశా నేను కూడా పెద్ద వాయిదా పడిన తర్వాత ప్లాన్ చేసుకుని బహుశా ఏప్రిల్లో రేపు మేలోనే రిలీజ్ చేసే ఆలోచన ఏమైనా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సినిమా పెద్ద సినిమా కాస్త పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక లైన్ క్లియర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి. సో మొత్తానికి ఘట్టంనేనికి సంబంధించి మూడో తరం హీరో, సో అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికైతే రమేష్ బాబు గారు అబ్బాయి జయకృష్ణని జనాలు ఆదరిస్తారు. కృష్ణ గారికి ఫ్యాన్స్ ఎక్కువ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. మరి రేపు మళ్ళీ ఈ ఫ్యామిలీలో మహేష్ బాబు గారి ఫ్యామిలీలో కూడా ఆయన వారసు వచ్చారనుకోండి, గౌతమ్ కృష్ణ
ఎంట్రీ ఎప్పుడనే ఇంట్రెస్ట్ అందరిలో ఏర్పడుతుంది. ఇప్పుడు గౌతమ్ కృష్ణ వర్సెస్ జయకృష్ణ ఇలా వారు అన్నమాట. నందమూరిలో తారక రాములు పోటీ ఎట్టా ఉందో ఇక్కడకు వచ్చేసరికి కృష్ణాల పోటీ. అది ఇది నెపోటిజం అని పేరు పెట్టొచ్చేమో కానీ టాలెంట్ లేకపోతే ఏ నెపోటిజం అయినా ఏమీ చేయలేదు. ఇక్కడ టాలెంటే నిలబెడుతుంది. సో అది కాక మనం చూసుకుంటే ఘట్టం లేని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మంది హీరోలు లేరు. మనం చూసాం రమేష్ బాబు గారు అయితే ప్రస్తుతానికి లేరు. ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తప్ప ఘట్టం లేని ఫ్యామిలీ నుంచి ఎవరు లేరు. ఇప్పుడు రాబోతుంది రెండో హీరో అనుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే కొంత వెనకబడ్డారని చెప్పి అనుకోవచ్చు అంటారా? మొదలు అంతే వెనకబడ్డారనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో కృష్ణ గారికి ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, మగపిల్లలు ఇద్దరే కాబట్టి బహుశా అట్లా అటు ఆడపిల్లల పర్సన్ వాళ్ళు వచ్చారు. గల్లారున వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు కదా, తర్వాత మరి సుధీర్ బాబు కూడా వచ్చాడు కదా. మీరు అన్నట్టుగా మెగా ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నట్టుగా ఈ వీళ్ళ ఫ్యామిలీలో తక్కువ మంది ఉన్నారని చెప్పాలి. కానీ అక్కినేని ఫ్యామిలీ చూసుకుంటే ఒక 4-5 దాకా మన వాళ్ళు కూడా తక్కువే ఉన్నారు. అది ఇంకా చెప్పాలంటే విక్టరీ వెంకటేష్ గారి ఫ్యామిలీలు కూడా తక్కువే కదా. ఇప్పుడు అభిరామ్ అంత పెద్దగా క్లిక్ అవ్వలేదు. అక్కడ ఉన్నది రాణా వెంకటేష్ గారు అబ్బాయి అర్జున్ కూడా వచ్చాడు అనుకోండి, కొంత మళ్ళీ ఇంకో కొత్త హీరో వస్తాడని చెప్పుకోవచ్చు. చూద్దాం సార్. మొత్తానికి ఘట్టం లేని ఫ్యామిలీకి శ్రీనివాస మంగాపురం ఏం చేయబోతుంది ఏంది అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.